హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో బూమరాంగ్ 2023 తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది సైన్ అప్ ప్లే ఓటీటీలో అయితే స్ట్రీమ్ అవుతుంది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 3 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన యంగ్ ఉమెన్ అయితే ఉంటుంది అనమాట. సంయుక్తమైన గారు యాక్సిడెంటల్లీ సెంటర్ ఆఫ్ అటెన్షన్ అయితే అవుతారనమాట ఒక నలుగురు మెన్స్ కి. అది కూడా డిఫరెంట్ ఏజెస్ వాళ్ళు అనమాట. ఆ పర్సన్స్ అందరూ కూడా అసలు వాళ్ళ పాత్స్ ఎలా క్రాస్ అయ్యాయి, అసలు ఏం జరిగింది వాళ్ళ మధ్య, అసలు ఈ ఉమెన్ ఎవరు, ఆ నలుగురు మెన్ ఎవరు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే ఈ బూమరాంగ్ మూవీ. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్య. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే యునిక్ బ్లెండ్ అని చెప్తా. అంటే కామెడీ కానీ అండ్ ఆ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కానీ వీటిని అయితే బాగానే కంబైన్ చేసి చూపిస్తారు. అంటే మరీ సీరియస్ థ్రిల్లర్కి వెళ్ళిపోతే అని చెప్పేసి ఫుల్ కామెడీగా కూడా వెళ్ళిపోదు, రెండింటిని బ్యాలెన్స్ చేశారు బాగానే. అంటే క్యారెక్టర్స్ ఫ్రమ్ డిఫరెంట్ జనరేషన్స్ కూడా కొంచెం హ్యూమన్ అయితే బాగా జనరేట్ చేస్తాయి అనమాట. ఒక్కొక్క జనరేషన్ లో ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది మెన్స్ పరంగా. సో ఆ క్యారెక్టర్స్ పరంగా వచ్చే కామెడీ అయితే మీకు వర్కౌట్ అవుతుంది. అండ్ అక్కడక్కడ కొన్ని ట్విస్ట్లు అండ్ కొంచెం సీరియస్ మూమెంట్స్ కూడా రాసుకున్నారు. ఓకేగా వెళ్ళిపోయి అంతకేం వర్కౌట్ అవ్వవు, బట్ పర్లేదు, కొంతమందికి అయితే వర్కౌట్ అవ్వచ్చు మరి ఎక్కువ మూవీస్ చూడకపోతే కనుక. కొంచెం సోషల్ ఇష్యూస్ కూడా టచ్ చేద్దామని అయితే ట్రై చేశారు, కామెడీ పరంగా పర్లేదు అనిపించింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్క్రీన్ ప్లే అయితే చాలా అన్ఈవెన్ గా ఉంటుంది భయ్య, అస్సలు వర్కౌట్ అవ్వదు. ఎస్పెషల్లీ ఆ సెకండ్ హాఫ్ అయితే మరీ వరస్ట్ గా ఉంటుంది. ఏది సూట్ అవ్వలేదు. సీన్స్ పరంగా కానీ రైటింగ్స్ పరంగా కానీ చాలా వీక్ గా ఉన్నాయి. అండ్ మొత్తం కామెడీ అంతా కూడా చాలా ఫోర్స్డ్ గా ఉంటుంది, అంతగా వర్కౌట్ అవ్వదు. అంటే కొన్ని చోట్ల కొన్ని జోక్స్ అయితే పని అవుతుంది కానీ ఉన్నాయన్నీ కూడా వరస్ట్ ఉంటుంది అనమాట. అండ్ పర్ఫార్మెన్సెస్ అయితే మిక్స్డ్ ఒపీనియన్స్ అయితే ఉన్నాయి భయ్య. నాకు డిపెండింగ్ ఆన్ ద సీన్ బట్టి పర్ఫార్మెన్సెస్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి, బట్ అన్ని సీన్స్ లోని పర్ఫార్మెన్సెస్ వర్కౌట్ అవ్వలేదు. నాకు చాలా ఆడ్ గా అనిపించాయి, చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించాయి అనమాట. ఇంకా టోన్ షిఫ్టింగ్ అయితే కామెడీ అండ్ థ్రిల్లింగ్ మూడ్ కి అటు ఇటు షిఫ్ట్ అవుతూ ఉంటుంది మూవీ అన్నది. అదంతా స్మూత్ గా అనిపించలేదు అనమాట. చాలా వరకు కూడా నేచురల్ ఫ్లో అయితే ఉండదు, అది ఒక ప్రాబ్లం అనిపించింది నాకు. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ బూమరాంగ్ అనేది ఒక లైట్ హార్టెడ్ కామెడీ థ్రిల్లర్, బట్ ఫుల్ ప్లెజర్ కి అయితే ప్రెసెంట్ అనిపించదు. నేచురల్ ఫ్లో కూడా ఉండదు, అందుకే నాకు అయితే అంతగా వర్కౌట్ అవ్వలేదు. మీరు చూద్దాం అనుకుంటే చూడండి, సైన్ అప్ ప్లే ఓటీటీలో ఉంది. ఫ్యామిలీతో ఒకటి రెండు సీన్స్ అయితే ఉంటాయి భయ్య, స్కిప్ చేసుకుంటే చూసేయచ్చు, పర్లేదు. మీకు కనుక రివ్యూస్ తీయడం లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.